దేవుడు అసహించుకునే ప్రేమ. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 15 వరకు. నేటి వాక్యం: ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఒక తప్పుడు ప్రేమ ఉందని, దానిని దేవుడు అసహించుకుంటాడని యోహాన్ పత్రిక మనల్ని హెచ్చరిస్తుంది. ఇది లోకం పట్ల ప్రేమ. క్రొత్త నిబంధనలోని లోకం అనే మాటకు కనీసం 3 వేర్వేరు అర్థాలున్నాయి. కొన్నిసార్లు అది భౌతిక ప్రపంచం, భూలోకం అన్న అర్థాన్ని ఇస్తుంది. అది మానవలోకం, మానవాళి అని కూడా అర్థమిస్తుంది. అయితే ఈ లోకమును ప్రేమింపకుడి అన్న హెచ్చరిక ప్రాకృతిక ప్రపంచం గురించో లేక మనుషులతో ఏర్పడి ఉన్న లోకం గురించో కాదు. ఇక్కడ మన శత్రువుగా పేరు పెట్టబడిన ఈ లోకం దేవుని పనిని, క్రీస్తు పనిని వ్యతిరేకించే ఓ అదృశ్య ఆత్మీయ వ్యవస్థ. బైబిల్లోని ఈ లోకం ఈ భూమి మీద క్రీస్తు కార్యాన్ని వ్యతిరేకించడానికి ఉన్న ఓ సాతాను వ్యవస్థ. అది ఏది దైవికమైనదో, పవిత్రమైనదో, ఆత్మీయమైనదో సరిగ్గా దానికి వ్యతిరేకమైనది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసులు కొంతవరకు స్కూబా డైవర్స్ లాంటి వారు. నీళ్లు మన సహజమైన ఉనికి పట్టు కాదు, ఎందుకంటే వాటిలో లేక వాటి క్రింద జీవించగలగడానికి మనం రూపింపబడలేదు. నీటి క్రిందకు వెళ్ళినప్పుడు మనం శ్వాసించగలిగే విధంగా మనం ఓ ప్రత్యేక పరికర సామాగ్రి మన వెంట తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ, ప్రార్థనలో మనకున్న ఆత్మీయ వనరులు, క్రైస్తవ సహవాసం, వాక్యం ఇవే గనుక లేకపోతే ఇక్కడ ఈ భూమి మీద మనకది సాధ్యమయ్యేదే కాదు. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం, మీ జీవితంలోని ఈ లోకతత్వపు ప్రభావాన్ని అణిచివేయడానికి గడిచిన వారమంతా మీరు చేసిన కొన్ని పనులేమిటి? ఆమేన్.